20 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి నమ్మకమైన సంస్థ వీసోర్స్. సో వీసోర్స్ త్రూ ఎవ్రీ ఇయర్ చాలా మంది స్టూడెంట్స్ అబ్రాడ్కి వెళ్తూ ఉన్నారు. ఎస్పెషల్లీ ఈ జనవరి ఇంటేక్లో చాలా మంది స్టూడెంట్స్ యూకేకి వెళ్తున్నారు త్రూ వీసోర్స్ కన్సల్టెన్సీ. సో స్టూడెంట్స్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉంది, వీసోర్స్ నుంచి అందించిన సర్వీస్ ఏ విధంగా ఉంది తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్ మ్యామ్. యువర్ గుడ్ నేమ్? సాయిశ్రీ. ఓకే, సాయిశ్రీ ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను మలక్పేట నుంచి వస్తున్నాను. ఓకే, ఫస్ట్ వీసోర్స్ గురించి ఎలా తెలిసింది మీకు? కన్సల్టెన్సీ గురించి సెర్చ్ చేస్తుంటే నాకు యూట్యూబ్లో దీని గురించి రివ్యూస్ చూశాను. దాని నుంచి ఇక్కడికి వచ్చేసాను. నేను ఏ కంట్రీకి వెళ్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు? నేను యూకే చూస్ చేసుకున్నాను. యూకేలో ఏ యూనివర్సిటీ? యూనివర్సిటీ ఆఫ్ లా, లండన్ క్యాంపస్కి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా అనిపించింది వీళ్ళ సర్వీస్ అంతా కూడా, వీళ్ళు ప్రొవైడ్ చేసిన ఈ కౌన్సిలింగ్ అంతా ఎలా అనిపిస్తుంది? వీసోర్స్ ఏంటంటే అన్ని సర్వీసెస్ వీళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళే యూనివర్సిటీస్కి అప్లై చేసి లోన్ ప్రాసెస్ కూడా వాళ్ళే చేస్తున్నారు. మనం వేరే బ్యాంక్స్కి వెళ్ళి సెర్చ్ చేయకుండా ఇక్కడే ప్రాసెస్ స్మూత్గా వెళ్ళిపోతుంది. మామూలుగా వీళ్ళు చెప్తూ ఉంటారు స్కాలర్షిప్ ఇప్పిస్తాము, అండ్ అలాగే యూనివర్సిటీకి వెళ్ళి చదువుకోవడానికి కావాల్సినటువంటి ఏదైతే అమౌంట్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా బ్యాంక్ లోన్ త్రూ, ఎడ్యుకేషన్ లోన్ త్రూ ఇప్పిస్తామన్నారు. సో మీకు కూడా వచ్చిందా స్కాలర్షిప్ అండ్ ఎడ్యుకేషన్ లోన్? స్కాలర్షిప్ వచ్చేసింది 3,500 pounds. ఓకే, అండ్ ఎడ్యుకేషన్ లోన్? ఎడ్యుకేషన్ లోన్ నేను నాన్ కొలాటరల్కి అప్లై చేసి ప్రాసెస్ కూడా అవుతుంది. ఫైనల్కి వచ్చేసింది ప్రాసెస్. యూనివర్సిటీస్ లో మీరు ఒకటే సెలెక్ట్ చేసుకున్నారా లేదా నెంబర్ ఆఫ్ యూనివర్సిటీస్ అని సెలెక్ట్ చేసుకున్నారా? ఆల్రెడీ ఈస్ట్ లండన్కి, యూనివర్సిటీ ఆఫ్ ఈడెన్బర్గ్, నేపియర్ యూనివర్సిటీకి సబ్మిట్ చేశాను. యూనివర్సిటీ నుంచి మీకు అడ్మిషన్ లెటర్ ఎన్ని డేస్ లో వచ్చింది? విత్ ఇన్ 3-4 డేస్లో నాకు ఆఫర్ లెటర్ వచ్చేసింది. స్కాలర్షిప్ కావచ్చు, ఎడ్యుకేషన్ లోన్ కావచ్చు, ఈ ప్రాసెసింగ్ అంతా కూడా ఎన్ని డేస్ పట్టింది మీకు? నాకు విత్ ఇన్ 10 డేస్లో ఈ ప్రాసెస్ అయిపోయింది. సో మొత్తానికి ఇప్పుడు జనవరి ఇంటేక్ లో యూకేకి అయితే వెళ్తున్నారు హ్యాపీగా. ఏం చదువుకోవాలనుకుంటున్నారు అక్కడ? నేను మాస్టర్స్ సైబర్ సెక్యూరిటీ కోర్స్ తీసుకున్నాను. చాలా మంది స్టూడెంట్స్ ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ సెలెక్ట్ చేసుకుంటున్నారు ప్రెసెంట్ సిచ్యువేషన్ కి తగ్గట్టుగా. ఓకే, సో ఇంకా అదర్ స్టూడెంట్స్ ఎవరైతే అబ్రాడ్కి వెళ్ళి చదువుకోవాలనుకుంటారో మీలాంటి స్టూడెంట్స్ కి ఏం చెప్తారు మీరు? మనం యూకే వెళ్ళాలి, ఏదైనా అబ్రాడ్ వెళ్ళాలంటే ఫస్ట్ స్మూత్ ప్రాసెస్, కన్సల్టెన్సీ బాగా చూస్ చేసుకోవాలి. సో అది బాగుంటే మనం ప్రాసెస్ ఈజీగా అయిపోతుంది. నేనైతే వీసోర్స్ రికమెండ్ చేస్తాను. సో వీళ్ళే ఏంటంటే ప్రాసెస్ మొత్తం వీళ్ళే కంప్లీట్ చేస్తారు. ఎడ్యుకేషన్ లోన్, స్కాలర్షిప్ కూడా వీళ్ళే అప్లై చేస్తారు. మనం బయట ఎక్కడ వెళ్ళి తిరగకుండా స్మూత్గా అయిపోతుంది ప్రాసెస్. సో ఈ లోన్ ప్రాసెస్ కి కావచ్చు, బయట మనం బ్యాంక్స్కి వెళ్ళి తిరగాల్సిన పని లేకుండా ఇక్కడే బ్యాంక్ వాళ్ళందరూ ఇక్కడే ఉంటారు, మనం ఈజీగా అప్లై చేసుకోవచ్చు. ఓకే, సూపర్ అండి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్.